నేడు లోక్సభ ముందుకు కీలక బిల్లు. నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసన కల్పించేలా కొత్త బిల్లు. అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే పదవి పోయినట్టే. నయా బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు. కాసేపట్లో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్. పార్లమెంట్ హౌస్లో నామినేషన్ పత్రాల దాఖలు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి నామినేషన్. నేడు విపక్ష ఎంపీల సమావేశంలో పాల్గొనున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ఎంపీల మద్దతు కోరనున్న మాజీ న్యాయమూర్తి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి. అధికారిక నివాసంలో నిర్వహించిన జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. దాడిని ఖండించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ఇవాళ ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం. వర్చువల్గా స్టార్ట్ చేయనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. స్టార్టప్ కంపెనీలకి మౌలిక సదుపాయాలు కల్పించనున్న హబ్. నేడు శ్రీశైలంలో మంత్రి సంధ్యారాణి పర్యటన. గిరిజన మ్యూజియంలో బహుళార్థ సాధక మార్కెటింగ్ కేంద్రానికి శంకుస్థాపన. ఆత్మకూరులో నన్నారి ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించనున్న మినిస్టర్. ఇవాళ ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టును పరిశీలించనున్న ఉత్తమ్. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేర్ ప్రాజెక్టుల సందర్శన. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. రంజిత్ రెడ్డి ఇంట్లో 26 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం. డిఎస్ఆర్ కంపెనీ ఎండీల బ్యాంకు లాకర్లు గుర్తింపు. మాజీ ఎంపీ బ్యాంకు లాకర్స్ను ఇవాళ తెరవనున్న అధికారులు. హైదరాబాద్లో భూముల వేలానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విలువైన ల్యాండ్స్ ఆక్షన్కు హెచ్ఎండిఏ నోటిఫికేషన్. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో రిజిస్ట్రేషన్కు చివరి రోజు. టాలీవుడ్లో పరిష్కారం దిశగా కార్మికుల సమ్మె. కాసేపట్లో నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల భేటీ. నేడు వేతనాల పెంపుపై క్లారిటీ వచ్చే అవకాశం. రేపటి నుంచి షూటింగులు ప్రారంభమయ్యే ఛాన్స్. వంశీ పిటిషన్స్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. 2 కేసుల్లో బెయిల్ ఇస్తూ కండిషన్స్ పెట్టిన నూజివీడు కోర్టు. షరతులు సడలించాలని వల్లభనేని పిటిషన్స్. నల్గొండ జిల్లా తిప్పర్తిలో యూరియా కోసం రైతుల పాట్లు. తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడ్డ అన్నదాతలు. నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ఆగ్రహం. కర్నూలు జిల్లా జొన్నగిరిలో వజ్రం లభ్యం. వ్యవసాయ పనులు చేస్తుండగా రైతుకు దొరికిన డైమండ్. 40 లక్షలకు దక్కించుకున్న వ్యాపారి. బహిరంగ మార్కెట్లో 70 లక్షలు ఉంటుందని అంచనా. అల్లూరు జిల్లా దేవీపట్నంలో కుండపోత వర్షం. ఉగ్ర రూపం దాల్చిన గోదావరి. గండిపోచమ్మ ఆలయాన్ని ముంచెత్తిన వరద. అమ్మవారి దర్శనాలు నిలిపివేత. నాగార్జున సాగర్కు వరద ఉధృతి. ఇన్ఫ్లో 4,10,676 క్యూసెక్కులు. 26 గేట్లు పైకెత్తి దిగువకు నీటి విడుదల. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి. పుష్కర ఘాట్ల వద్ద 12.22 మీటర్ల ఎత్తులో ప్రవాహం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ఏపీలో భారీ వర్షాలు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వానలు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5,30,00,000.